ఫ్రెండ్స్, స్క్రీన్ ద వీడియో అయితే చూస్తున్నారు కదా. ఈ లిరికల్ వీడియోని మీరు కూడా మీ ఫొటోస్తో విఎన్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విఎన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో లింక్, ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ విఎన్ యాప్లో అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత పైన ఒరిజినల్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేసుకోండి. దీన్ని ఈ వీడియో ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఈ విధంగా ఫింగర్స్తో ఈ విధంగా 90 డిగ్రీస్లో అయితే రొటేట్ చేసుకొని కింద ఆప్షన్స్లో మీకు ఫిట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన మీకు సెకండ్ది ఇక్కడ ఫోటో ఉంది కదా, సెకండ్ది దాని థర్డ్ది దాన్ని ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఫొటోస్, టెక్స్ట్, ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఫొటోస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కూడా ఫొటోస్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరు ఫోటో పెట్టాలో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఉంటే పైన ఇక్కడ ఆల్ అని ఉంది కదా, ఇక్కడ దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఆ ఫోల్డర్స్లో మీరు ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని మీరు ఆ ఫోటో అనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే రెడ్గా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన ఫోటోని ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, లాస్ట్ది యారో మార్క్ ట్యాప్ చేసుకొని క్లిప్ ఎండ్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉందో అన్ని సెకండ్ల వరకు వస్తుంది. అలాగే లాస్ట్లో ఇది ఉంటుంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాతకి ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ఆప్షన్స్లో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అని వస్తుంది, దాని మీద ట్యాప్ చేసుకుని రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు కొంచెం జరుపుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కలర్ అది స్ప్రెడ్ ఉంది కదా, అది ఇంక్ కలర్ది, అది దాంట్లో పర్ఫెక్ట్గా ఈ ఫోటో అనేది జూమ్ చేసుకోండి ఫింగర్స్తో. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియో ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడ వరకు కరెక్ట్గా మీరు పెట్టేసుకోండి. ఆ ఫోటో అక్కడే రావాలి. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని మీరు కట్ చేసుకోండి. ఆ ఫోటోని ట్యాప్ చేసుకుంటే ఇక్కడ స్ప్లిట్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకుంటే కట్ అయిపోతుంది. ఈ విధంగా వీడియో లాస్ట్ వరకు కట్ చేసుకోండి ఇదే విధంగా. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు నాకు ఇటువైపు ఇది కనిపించాలి ఫోటో, ఈ విధంగా మీరు పెట్టేసుకొని ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫొటోస్ మీద ట్యాప్ చేసుకుంటే సేమ్ ఫోల్డర్లోకి అయితే వస్తారు. మళ్ళీ మీరు సెకండ్ ఫోటోని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అన్ని ఫొటోస్ మీరు రీప్లేస్ పెట్టుకున్నాక పైన షేర్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ రిజల్యూషన్ ఉంటుంది, దాన్ని 180p పెట్టేసుకొని కింద FPS ఉంటుంది, దాన్ని 60 మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇక్కడ 100% వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ అయ్యి మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.